ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో సహోదరి సహోదరులకు దేవుని పిల్లలైనటువంటి దైవ సంబంధికులందరికీ ప్రభువు నామమున శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. దైవ సన్నిధిలో దేవుని వాక్య ధ్యానములో కొద్దిసేపు దేవుని వాక్యమును ధ్యానించడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాను. దయచేసి ఈ వాక్య ధ్యానాన్ని శ్రద్ధగా ఆలకించవలసిందిగా ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. యూట్యూబ్లో మరి టీవీలలో ఎక్కడ చూసినా దైవత్రిత్వమును గూర్చి తప్పుడు బోధలు, భయంకరమైన దుర్బోధలు మనము వింటా ఉన్నాం. ఒక వ్యక్తి లోకము నుండి రక్షించబడము, దేవునిలోనికి రావడము చాలా కష్టం. ఆ వ్యక్తి ప్రభువుని నమ్ముకొని లోకము నుండి మరి ప్రభువులోనికి వచ్చిన తర్వాత క్రైస్తవ ప్రపంచములో భయంకరమైన దుర్బోధలు, గలిబిలి బోధలు, వాటిలో నుంచి మరి తనను తాను కాపాడుకొని ప్రభు కోసము వాక్య సత్యములో నిలబడాలంటే ఈ రోజుల్లో చాలా భయంకరమైన దుర్బోధలు చేసేవాళ్ళు, అబద్ధ బోధలు చేసేవారు, మేము చెప్పేదే వాస్తవము, మాదే కరెక్టు అని ఎవరికి వారు వాళ్ళ డబ్బా కొట్టుకునే వారిని మనం చూస్తూ ఉన్నాం. మేము చాలా వాక్యము ఎరిగిన వారము, బైబిలు లేఖనాల పరిశోధన అని, మాకే వాక్యం తెలుసని మనము డబ్బా కొట్టుకోవడం కాదు, ఆ మాట చెప్పడం చాలా సిగ్గుచేటు. మనము చెప్తున్న వాక్య సత్యమును గురించి, మన విధానాన్ని గురించి మనం చెప్పుకోవడం కాదు, ప్రజలు చెప్పాలి, వినేవారు చెప్పాలి. వాక్య సత్యం ఇది వాస్తవము, కరెక్ట్ అని వారు చెప్పాలి. కానీ మేము చెప్పేది వాస్తవం అని చెప్పేవాళ్ళు ఈ రోజుల్లో చాలా మంది, కొంతమంది అక్కడక్కడ మనకు కనిపిస్తున్నారు. అందరు కాదండి, కొందరు కనిపిస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుంచి ప్రకటన వరకు 66 పుస్తకాల్లో బైబిల్ అంతట్లో అడుగడుగున త్రిత్వం గురించి మారుమ్రోగుతా ఉంది. బైబిల్ గ్రంథంలో ప్రతి చోట త్రిత్వం గురించిన భావము దేవుని వాక్యంలో పలు చోట్ల మనం చూస్తా ఉన్నాం. వారు అర్థం చేసుకున్నది వేరు, వారు చదువుకున్నది వేరు. వారికి ఉన్నటువంటి పిచ్చి ఇతరులకు ఎక్కించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కొందరు. ఎవరైతే త్రిత్వము లేదని చెప్పే బోధలు కానీ, త్రిత్వం గురించి వ్యతిరేక ప్రసంగాలు, విరుద్ధమైన ప్రసంగాలు ఎవరు చేసినా అవి దుర్బోధలని దయచేసి మనం గమనించాలి. వాటిని అసలు నమ్మకూడదు. బైబిల్ అంతట్లో ఈ త్రిత్వం గురించిన వాస్తవాన్ని ఈ ఒక్క వీడియోలో, ఈ చిన్న వీడియోలో, ఈ కొద్ది సమయంలో ఇదంతా మనము వివరించలేము. మనము ఒక్కొక్క వీడియో ద్వారా త్రిత్వములో ఉన్నటువంటి వాస్తవాన్ని, సత్యాన్ని దేవుని వాక్యంలో మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి దేవుడు వాస్తవంగా త్రిత్వమై ఉన్నాడు.
అదే సమయంలో ఏకత్వమై ఉన్నాడు. త్రిత్వమైన దేవుడు ఏకత్వమై ఉన్నాడు. దేవుడు అనే పదము హిబ్రూ భాషలో ఎలోహిం అని వ్రాయబడింది. ఎలోహిం అనగా సృష్టికర్త, రక్షణకర్త, కాపుదలకర్త అనే మాటలు ఇమిడి ఉన్నాయి. ఎలోహిం అనే మాట బహువచనముతో కూడినటువంటి మాట. దేవుడు అనే పదము హిబ్రూ భాషలో ఎలోహిం. ఎలోహిం అనగా సృష్టికర్త, రక్షణకర్త, కాపుదలకర్త అనే మాటలు మనం గమనించాలి. దేవుడు త్రిత్వమే ఉన్నాడు. ఇది ముమ్మాటికి వాస్తవము, సత్యము. ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఈ సత్యము దేవుని గ్రంథములో ఇమిడి ఉన్నది. అవి తెలుసుకోకుండా, అవి అర్థం కాకుండా ఏదో చెత్త ప్రసంగాలు చేస్తే అది దుర్బోధ అవుతుంది. త్రిత్వాన్ని వ్యతిరేకించడం, త్రిత్వము లేదని చెప్పే దుర్బోధలు అవే దుర్బోధలు, అవే అబద్ధపు బోధలని మనం గ్రహిస్తే చాలు. అందరు కాదు, కొందరు దుర్బోధలు చేసే వాళ్ళు ఉన్నారు. దుర్బోధలు చాలా భయంకరంగా పెచ్చుమీరిపోతా ఉన్నాయి ఈ రోజుల్లో. దైవతత్వాన్ని గూర్చి తప్పుగా మాట్లాడేటటువంటి వ్యక్తులు కొందరు ఈ మధ్య బయలుదేరినారు. మాకే అన్ని తెలుసు, మాకే బాగా తెలుసు, మేమే బాగా స్టడీ చేశాం, బైబిల్ అంతా అసలు బైబిల్ గ్రంథమే మేము రచించామన్నట్టు మాట్లాడుతున్నారు. ఎవరికి ప్రపంచంలో అర్థం కాలేదు, మాకు మాత్రమే అర్థమైంది బైబిల్ అని ఎవరి డబ్బా వాళ్ళు కొట్టుకునే పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. నీవు వాక్యం బాగా చెప్తున్నావు, వాస్తవం చెప్తున్నావు అని ప్రజలు చెప్పాలి, మనకు మనం చెప్పుకోవడం కాదు. నేను అందరికంటే తెలివైన వాడిని బోర్డు రాసుకొని మెడల్ వేసుకొని తిరిగితే చూసేవాడు నవ్వుతాడు. కాబట్టి ఈ విషయాలు గమనించాలి. దైవత్రిత్వం గురించి దేవుని గ్రంథములో 66 పుస్తకాల్లో రాయబడి ఉంది. ఆ విషయాలన్నీ ఒక్కసారిగా ఈ వీడియోలో మనం చెప్పలేము. కాబట్టి దేవుణ్ణి మానవ కోణంలో చెప్తున్నారు చాలామంది. దేవునికి వరుసలు కలుపుతున్నారు కొంతమంది. అన్న అని, తమ్ముడని, ఇలాంటి పిచ్చి పిచ్చి వరుసలు కలిపి మాట్లాడుతున్నారు. గమనించండి, దేవునికి వరుసలు పెట్టి మాట్లాడకూడదు. అది చాలా తప్పు, అది వ్యతిరేకమైనటువంటి ప్రసంగం అవుతుంది. దేవుడు మా ముత్తాతకు తండ్రే, మా తాతకు తండ్రే, మా నాన్నకు కూడా తండ్రే, నాకు తండ్రే, నా కడుపులో పుట్టిన కుమారుడికి కూడా దేవుడు తండ్రే, వాడికి పుట్టిన కొడుకు కూడా దేవుడు తండ్రి. అందరికి తండ్రి ఆయన, అందరికి తండ్రి. అట్లా వరుసలు కలిపితే మరి దేవుడు ఏమవుతాడు మనుషులందరికీ? మనుషుల కోణంలో ఆలోచించి చెప్తే ఎట్లా అన్నట్టది? కాబట్టి ఇవి జ్ఞానము లేని ప్రసంగాలు, ఇలా మాట్లాడమని నేను తెలియజేస్తా ఉన్నాను. చెప్పడానికి చాలా మాట్లాడుతూ ఉంటే, చెప్తా ఉంటే, తెలివిలో అధిక తెలివి ప్రదర్శిస్తూ ఉంటే వినడానికి వాస్తవాలు అనిపిస్తాయి, కానీ అవే భయంకరమైన దుర్బోధలు అనే విషయాన్ని మనం గమనించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. మచ్చునకు ఈరోజు ఆది కాండము 1వ అధ్యాయము 2-3 వచనాల్లో ఉన్న త్రిత్వాన్ని గురించి మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. దయచేసి ఈ కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఆది కాండము 1వ అధ్యాయము చూడండి, 2-3 వచనాల్లో 2 మాటలు మీ దృష్టికి నేను తీసుకొని వస్తున్నాను. 2వ వచనంలో చివరి లైన్లో గమనిస్తే, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని రాయబడింది. దేవుని ఆత్మ, గమనించండి, ఇంకా మొదటి నుండి చదువుకుంటే ఇంకా మంచిది, కానీ మీకు తెలుసు కాబట్టి నేను కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను.
దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. గమనించండి, దేవుని ఆత్మ, దేవుడు వెలుగు కమ్మని పలుకుట. దేవుడు పలికాడు, కుమారుడు ప్రకాశించాడు, పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేశాడు. దేవుడు పలికాడు, కుమారుడు ప్రకాశించాడు, పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేశాడు. దైవత్వాన్ని గురించి తప్పుగా అనాలోచనగా ఎవరికి తోచినట్టు వారు మాట్లాడడానికి వీల్లేదు. అది సరైంది కాదు. దైవత్రిత్వములో దేవుడు త్రిత్వమై ఉన్నాడు, అది 100% ముమ్మాటికి సత్యం. త్రిత్వమై ఉన్న దేవుడు ఏకత్వమై ఉన్నాడు, ఏకత్వమై ఉన్న దేవుడు త్రిత్వమై ఉన్నాడు. దేవునిలో గమనించండి, త్రిత్వములో మొదటివాడు యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం ప్రకారం త్రిత్వములో మొదటివాడు మనుషులకు కనిపించలేదు. త్రిత్వములో రెండవ వ్యక్తి మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం ప్రకారం మనుషులకు కనిపించాడు. త్రిత్వములో రెండవ వ్యక్తి. మూడో వ్యక్తి యోహాను సువార్త 14వ అధ్యాయము 16-17 వచనాల ప్రకారం మూడో వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఎవ్వరికి కనిపించకుండా అందరిలో ఉండేవాడు. ఈ విషయాలు మనం గమనించాలి. త్రిత్వములో మొదటి వ్యక్తి ఎవరికి కనిపించడు, రెండో వ్యక్తి అందరికీ కనిపించేవాడుగా ఉన్నాడు, కనిపించాడు. మూడో వ్యక్తి ఎవరికి కనిపించకుండా అందరిలో ఉన్నవాడు. కాబట్టి ఈ వాస్తవాలు మనం గమనించాలి. దేవుని వాక్యములో లేని ఊహించి ఊహపోహలు దేవుని వాక్యములో పనికిరావండి. ఇది మొదట తెలుసుకోవాలి. ఊహపోహలు అసలు దేవుని వాక్యములు అసలు పనికిరావు. మేమే బాగా చెప్తాం, మాకే తెలుసు అనే ఆ గర్వం, అది ఎంత మాత్రము సరైంది కాదు. కాబట్టి దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి. ఉన్నది ఉన్నట్టుగా దేవుని వాక్యాన్ని అర్థం చేసేవాడు మరలా దేవుడే, ప్రభువే అర్థం చేయాలి. త్రిత్వము అనేది చాలా మర్మముతో కూడినటువంటిది. త్రిత్వాన్ని గురించి సంపూర్ణంగా మనం చెప్పజాలం. అది దేవుని అంతర్యానికి సంబంధించిన విషయం. దేవుని త్రిత్వాన్ని, దైవత్రిత్వాన్ని గురించి సంపూర్ణంగా మనం చెప్పజాలం. దైవత్రిత్వము బైబిల్లో మరి త్రిత్వం అనే మాట వ్రాయబడి ఉందా, లేదు కదా అని అంటున్నారు కొంతమంది. గాలి కంటికి కనిపించట్లేదు, అయినంత మాత్రాన గాలి లేకుండా పోయిందా? దేవుడు ఆత్మ అనే మాట మనం దేవుని వాక్యంలో చూస్తాం. దేవుడు ఆత్మయే ఉన్నాడు, దేవుడు ఆత్మ. కాబట్టి దేవుని గ్రంథములో దైవత్రిత్వము, త్రిత్వం అనే మాట వ్రాయబడకపోయినప్పటికీ కూడా ఆ భావం, ఆ పదాలు, అట్టి వాక్య సత్యాలు బైబిల్లో, దేవుని పరిశుద్ధ గ్రంథములో ఆదికాండం నుంచి ప్రకటన వరకు 66 పుస్తకాలలో మారుమ్రోగుతుంది. త్రిత్వము లేదు అనేది భయంకరమైన దుర్బోధ అని గమనించాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు త్రిత్వమే ఉన్నాడు, త్రిత్వములో ఏకత్వమే ఉన్నాడు. దేవుని యొక్క త్రిత్వం గురించి మరొక వీడియోలో మనము చక్కగా ఒక్కొక్క పార్ట్ 1గా పార్ట్ 2గా మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ
దైవత్రిత్వాన్ని గురించి ఎంత స్పష్టంగా దేవుని లేఖనాల్లో దేవుని వాక్యంలో వ్రాయబడి ఉందో మనము నేర్చుకుందాం. దయచేసి ఆసక్తితో ఈ వీడియోని మీరు వీక్షించినందుకు మీకు నా మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నాను. కాబట్టి దైవత్రిత్వము లేదని చెప్పేటటువంటి దాని మీద మాట్లాడేటటువంటి వారు దైవ సంబంధికులు అవునో కాదో మన మనస్సాక్షికే అర్థమవుతుంది. మన మనస్సాక్షి చెప్పుద్ది, మన మనసు చెప్పుద్ది. కాబట్టి ఈ విషయాలు మీరు గమనించి దేవుని వాక్యాన్ని బాగా స్టడీ చేసి దేవుని మీద మాత్రం ఆధారపడి దేవుడు మనకు నేర్పిస్తాడు. వాక్యమును ఆ విధంగా చదివి మరొక వీడియో కోసము మీరు సిద్ధపడి రావాలని ప్రభుపేట మనవి చేస్తూ, ఇట్లు మీ సహోదరుడు జి తిమోతి బాబు. అందరికీ వందనాలు.